వెల్కమ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్. అందరికీ నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆదిబట్ల గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఈ ఆదిబట్ల ఎందుకు ఇంత ప్రీమియంగా మారింది, ఇంతకుముందు ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది, ఈ ఆదిబట్లకు ఇంత ప్రీమియంగా రావడానికి గల కారణాలు ఏంటి, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా రియాలిటీలో చెప్పుకోవాలి అంటే పటాన్చెరు, కొల్లూరు, బానూరు, మోకిళ్ళ, నందిగామ, శంకర్పల్లి వీటితో పాటుగా డెవలప్ అయిన ప్రాంతం ఏదన్నా ఉందంటే అది ఆదిబట్ల. యాక్చువల్గా ఆదిబట్లకి వీటికంటే ముందు నుంచే మంచి మార్కెట్ ఉంది, కానీ మధ్యలో సడన్గా టీసీఎస్ వచ్చిన తర్వాత వేరే కంపెనీస్ రాకపోవడంతో ఇక్కడ డల్ అయింది. అయితే ఇప్పుడు ఈ ఆదిబట్లకి గత 1.5 year నుంచి మార్కెట్ చాలా విస్తృతంగా పుంజుకుంది. అయితే ఈ 1.5 yearలో ఇక్కడ అంతగా మార్కెట్ రావడానికి గల కారణాలు ఏంటి అనేవి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ఆదిబట్ల ఎక్కడుందో చూసుకుంటే మనం, ఇది తుక్కుగూడ ఎగ్జిట్, మధ్యలో రావిర్యాల ఎగ్జిట్ ఉంటుంది. ఈ రావిర్యాల ఎగ్జిట్కి బొంగుళూరు ఎగ్జిట్కి మధ్యలో ఉంటుంది. ఈ తుక్కుగూడ ఎగ్జిట్ ఎందుకు చెప్పానంటే, ఇది మనకు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఎగ్జిట్కి వచ్చి ఎగ్జిట్ నుంచి ఇలా డైరెక్ట్గా ఆదిబట్లకి వెళ్ళొచ్చు. సో ఎయిర్పోర్ట్కి ఇది నియర్గా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. తర్వాత ఈ ఆదిబట్ల అసలు మెయిన్గా డెవలప్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ టీసీఎస్. ఈ టీసీఎస్ హైదరాబాద్లోనే ఉన్న టీసీఎస్ క్యాంపస్లలో ఇది బిగ్గెస్ట్ క్యాంపస్ అండి. ఇక్కడ ఆల్మోస్ట్ 25,000 మెంబర్స్ కెపాసిటీ తోటి ఈ టీసీఎస్ పార్క్ని 60 ఎకరాలలో నిర్మించారు. ఈ 60 ఎకర్స్లో ఉన్న ఈ టీసీఎస్ క్యాంపస్ హైదరాబాద్లోనే చాలా పెద్ద క్యాంపస్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇలానే ఆదిబట్ల విలేజ్ ఇక్కడ ఉంటుంది. ఈ ఆదిబట్ల విలేజ్ కా నుంచి టువర్డ్స్ నాదర్గుల్ రోడ్ అండి ఇది. ఈ నాదర్గుల్ రోడ్లో వెళ్తే ఇక్కడ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, టాటా బోయింగ్ ఏరోస్పేస్, టాటా సిరోస్కి ఇలా చాలా కంపెనీలు ఉన్నాయండి. దానికి ఆపోజిట్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఈ టీసీఎస్ ఆదిబట్ల నుంచి కేవలం 1 kilometer డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో ఉన్న కంపెనీలు అండి. ఇక్కడ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఈరోజు ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంది, ఈ ఏరియాలలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది దీని గురించే వీడియో చేస్తున్నానండి. సో మనం ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇది బొంగుళూరు ఎగ్జిట్ నెంబర్ 12 అండి. ఈ ఎగ్జిట్ నెంబర్ 12 కా నుంచి టీసీఎస్ చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ ఏరియాలో ఎక్కువగా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉంటాయండి. హెచ్ఎండిఏ లేఅవుట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ప్రైసెస్ చూసుకుంటే కనుక మీకు యావరేజ్గా టీసీఎస్ నియర్ బై అయితే కనుక 50,000 ఉందండి పర్ స్క్వేర్ యార్డ్. సో టీసీఎస్ దాటి ఆదిబట్ల టువర్డ్స్ ఆదిబట్ల వెళ్తూ ఉంటే ఈ రోడ్లో కూడా కొన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీకు అరౌండ్ 25,000 నుంచి 35,000 వరకు అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే గమనించండి, అవి గ్రామ పంచాయతీ లేఅవుట్స్. పాత హెచ్ఎండిఏ లేఅవుట్లలో కూడా మీకు ఎక్కడైనా దొరికితే 30,000లో దొరికినా కూడా చాలా కష్టం అండి ఏరియా. సో చాలా ప్రీమియంగా డెవలప్ అయిపోయింది. అదే మీరు ఈ టీసీఎస్ ఆదిబట్ల ఎదురుగా కనుక చూసుకుంటే, సో ఈ ప్రాంతం గురించి మాట్లాడుతున్నానండి. ఇది టీసీఎస్, ఇది మెయిన్ గేట్ అండి టీసీఎస్కి. సో ఈ ఏరియాలో మీరు మాట్లాడుకుంటే ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ యావరేజ్గా 60 నుంచి 70,000 చెప్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది హాస్టల్స్ కడుతున్నారు. ఈ పీజీలు ఎక్కువగా కట్టడం వల్ల ఇక్కడ ఈ ప్లేస్కి చాలా డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఆల్రెడీ వచ్చాయండి, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ శ్రీశ్రీ ఏరో సిటీ. సో ఇది ఆల్మోస్ట్ 670 ఫ్లాట్స్ వరకు ఉన్నాయండి. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్. దాని పక్కన ఇక్కడ స్కైలైన్ హోమ్స్ అని ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉందండి. ఇది కూడా ఆల్మోస్ట్ 400+ ఫ్లాట్స్ తోటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది జస్ట్ ఓఆర్ఆర్ పక్కనే ఉంటున్నాయండి రెండు ప్రాజెక్టులు. ఇదే కాకుండా ఇటు ముందుకు వస్తే ఇక్కడ మారం వాళ్ళది కూడా ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ మారం వాళ్ళది కూడా ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. సో ఇది కూడా 400+ ఫ్లాట్సే ఉన్నాయండి ఇక్కడ. సో అవే కాకుండా బొంగుళూరు ఎగ్జిట్ నుంచి
ఈ తుక్కుగూడ ఎగ్జిట్ వరకు ఇవన్నీ కూడా సర్వీస్ రోడ్ కానుకొని ఆల్మోస్ట్ అన్ని విల్లా ప్రాజెక్టులేనండి. ఈ స్ట్రెచ్ ఆల్మోస్ట్ మీకు 13 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 13 కిలోమీటర్స్ కూడా మొత్తం విల్లా ప్రాజెక్టులే ఉన్నాయండి. సో ఇది ఒక్కటే కాదు, దీంతో పాటుగా ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కొంగర్కలన్ 2015-16 బిఫోర్ అసలు ఈ కొంగర్కలన్ గురించి ఎవరికి పెద్దగా తెలియదండి. ఇక్కడ కేసీఆర్ ఎప్పుడైతే మీటింగ్ పెట్టి ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ అనౌన్స్ చేశాడో ఆ రోజు నుంచి ఇది లైవ్లోకి వచ్చింది. కానీ అప్పట్లో చాలామంది జనాలు ఇక్కడ కలెక్టరేట్ ఎందుకు వస్తుంది అని నమ్మలేదు. సో ఆ తర్వాత కాలక్రమేణా అది మెల్లగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ అయిందండి. సో అప్పటి నుంచి ఈ ఏరియాకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సో ఈ కలెక్టరేట్ కూడా ఓఆర్ఆర్కి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఓఆర్ఆర్ నుంచి రావిరియల్ ఎగ్జిట్ అండి ఇది. ఈ ఎగ్జిట్ నుంచి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కలెక్టరేట్ ఆఫీసు. ఈ కలెక్టరేట్ ఆఫీస్కి ఆపోజిట్లోనే ఫాక్స్కాన్ కడుతున్నారండి 200 ఎకర్స్లో. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వీళ్ళు డే నైట్ వర్క్ చేస్తున్నారండి. సో ఇదంతా 200 ఎకర్స్ ప్లేస్ అండి. ఇది ఫాక్స్కాన్కి కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఈ ఏరియాలో ఒక 100 ఎకర్స్లో 1000 బెడ్స్ హాస్పిటల్ కూడా అనౌన్స్ చేశారండి గవర్నమెంట్ వాళ్ళు. బట్ ఇంకా ప్రాజెక్ట్ అయితే లైవ్లోకి రాలేదు. ఇది అనౌన్స్ చేసి కూడా ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ పైనే అయిపోయింది. బట్ ఏదో ఒక రోజు ఇది కూడా లైవ్లోకి వస్తుందండి. సో ఇదొకటి. ఆ తర్వాత ఇదే రోడ్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇది శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే ఈ శ్రీనగర్ దగ్గర ఫ్యాబ్ సిటీ ఎంట్రన్స్ ఉంటుందండి. ఇది మొత్తం ఇది ఫ్యాబ్ సిటీ ఎంట్రన్స్. సో ఇవన్నీ ఫ్యాబ్ సిటీలో ఉన్న కంపెనీస్. సో ఈ ఫ్యాబ్ సిటీకి శ్రీశైలం హైవే నుంచే కాకుండా ఇట్లా కొంగర్కలన్ మీదుగా ఇలా వచ్చి ఈ సర్వీస్ రోడ్లో నుంచి ఇలా కూడా ఒక రోడ్డు ఉందండి ఫ్యాబ్ సిటీకి. సో ఫ్యాబ్ సిటీకి కూడా చాలా నియర్గా కనెక్ట్ అవుతుంది. ఒక 3 to 4 కిలోమీటర్స్లో ఫ్యాబ్ సిటీలోకి కూడా ఎంటర్ అవ్వచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎలిమినేడ్. ఈ ఎలిమినేడ్లో కూడా ఒక ఎస్సీజెడ్ అనౌన్స్ చేశారండి. ఈ ఎలిమినేడ్లో ఆల్రెడీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇలా చాలా కంపెనీస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయండి. సో అందుకని ఎలిమినేడ్కి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చిందండి. సో ఈ ఆదిబట్ల దగ్గర ఎందుకు ఇంత ప్రీమియం అంటే, సో ఇక్కడ ఇండస్ట్రీస్గా ఫుల్గా డెవలప్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడే రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. ఇంకా చాలా ఇండస్ట్రీస్, ఆఫీసెస్ ఇవన్నీ రావడానికి అవకాశం ఉన్న ప్లేస్ ఏదంటే అది ఆదిబట్ల అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా ఉంది ఇంకా. సో ఈ ప్రాంతాలలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటే లైఫ్లో వాళ్ళకి ఎటువంటి డోకా లేదండి. మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. ఈ ఆదిబట్లలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలని చూస్తే ఈ ఆదిబట్ల విలేజ్ దగ్గర ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టుగా లేదండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ అంతా ప్రైసెస్. సో ఈ టీసీఎస్ దగ్గర 50,000 to 60,000కి వెళ్ళిపోయినాయండి ప్రైసెస్ ఈ ఏరియా అంతా. సో ఇక్కడ వచ్చినా కూడా మీరు ఆల్మోస్ట్ 30,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. ఈ నాదర్గుల్ వెళ్ళే రోడ్లో మీకు అక్కడక్కడ దొరుకుతున్నాయండి గ్రామ పంచాయతీ లేఅవుట్లలో 25,000కి, 22,000కి, 30,000కి అలా. సో అవి మాత్రం కొంచెం చెక్ చేసుకొని తీసుకోండి ఈ రోడ్లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే. బట్ ఈ రోడ్డు కూడా చాలా మంచి రోడ్ అవుతుందండి ఫ్యూచర్లో. సో ఇక్కడైనా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా కొంగర్కలన్కి వస్తే ఈ కొంగర్కలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇది కొంగర్కలన్ రోడ్ అండి. ఇది కొంగర్కలన్ విలేజ్. సో ఈ కొంగర్కలన్ రోడ్ వెళ్ళి మళ్ళీ ఇలాగా మనకు మంగళపల్లి మీదుగా ఇది సాగర్ హైవే కనెక్ట్ అవుతుంది. సో ఈ బెల్ట్లో కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ పటేల్గూడ, ఈ బెల్ట్లో ఎక్కడైనా కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి హ్యాపీగా. ఇక్కడ ఈ మంగళపల్లి నుంచి ఈ రావిరియల్ ఎగ్జిట్ వరకు ఈ బెల్ట్ అంతా మంచి బెల్ట్ అండి. బయట లోపల బయట కిందకు 1 కిలోమీటర్ వరకు కూడా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. లైక్ ఈ సాహెబ్గూడ, సివిఆర్ కాలేజ్, ఈ పెరోజ్గూడ, ఈ చెండుగూడ, ఇక్కడ అంతా కూడా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ చాలా మంచి ప్రీమియం ప్లేసెస్ అవుతాయి ఫ్యూచర్లో. సో ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ మీకు ఈ కొంగర్కలన్ టు మంగళపల్లి రోడ్లో మీకు 20,000 to 30,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. యావరేజ్గా ఈ బెల్ట్ మొత్తం కూడా మీకు 20,000 నుంచి 30,000 లోపు ప్లాట్స్ దొరుకుతాయండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకోటి, ఈ కొంగర్కలన్ పేరు చెప్పుకొని
ఇక్కడెక్కడో తిమ్మాపూర్ ఉంటుందండి కింద. ఆ తిమ్మాపూరు ఈ ఏరియాలలో కూడా మీకు 20,000, 25,000 చెప్తున్నారండి. ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అండి. గ్రీన్గా కనిపిస్తుంది కదా, ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్. ఇక్కడ ఎప్పటికీ ఏమీ హ్యాపెనింగ్ జరగదు. ఎప్పుడు ఇది ఫారెస్ట్ లాగానే ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు 25,000, 20,000 చెప్తున్నారండి వెంచర్లు. బట్ అలా వెళ్ళి కొనకండి. ఇక్కడ కొన్నారంటే మీరు మళ్ళీ మోసపోతారు. సో మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా ఈ కొంగర్కలన్ ఊరికి 1 కిలోమీటర్ లోపు ఉండేటట్టుగా చూసుకోండి. ఔటర్ రింగ్ రోడ్డుకి ఒక 2 కిలోమీటర్స్ లోపు ఎక్కడైనా పర్లేదండి. ఈ బెల్ట్ అంతా మంచి బెల్ట్ అండి, చాలా మంచి బెల్ట్ అండి బెల్ట్. ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోండి, ఏ డౌట్ అవసరం లేదండి ఇక్కడ. కాకపోతే కొంగర్కలన్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మేజర్గా నోట్ చేసుకోండి, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. కొంగర్కలన్లో ల్యాండ్స్ ఎక్కువగా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉంటుందండి. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అంటే ఆ స్థలము అల్లాకు సంబంధించిందని అర్థం. సో ఆ భూముల్ని మనము పర్చేస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దేవాదాయ భూములు ఎలాగుంటాయో ఈ కొంగర్కలన్ కుర్దులో కూడా వక్ఫ్ బోర్డ్ భూములు చాలా ఉంటాయండి. రావేరియాల్లో కానీ కొంగర్కలన్ కానీ కొంగర్కలన్ కుర్దులో కానీ. సో ఈ వక్ఫ్ బోర్డ్ భూములు మాత్రం దయచేసి కొనకండి, అవి లీగల్గా మీకు ఇష్యూస్ వస్తాయి. సో ఎన్ఓసీలు తెప్పిస్తున్నాము అది ఇదని చాలా చెప్తారు, బట్ అవన్నీ మీరు నమ్మకండి, వాటి జోలికి వెళ్ళకండి దయచేసి. సో ఏదైనా ప్రాపర్గా హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా మంచి ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఏరియాలో. సో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి, ఎటువంటి డౌట్ అవసరం లేదు, మంచి ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకొని. సో ఇదండి ఈ ఆదిబట్ల గురించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.